ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబంలోని సభ్యులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు బాబాగారికి ప్రార్థనలు పొద్దున జరిగినట్టుగానే ఇప్పుడు కూడా నేను సాయి సచ్చరిత్ర చదవబోతున్నానండి. దానికి ముందు ఇంకెవరైతే నాకు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నైట్ వరకు కూడా నాకు ప్రేయర్స్ వస్తూనే ఉంటాయి కూడా. అందువల్ల నాకు బాబాగారి దగ్గర నేను అందరి తరపున ఎవరైతే మన ఛానల్కి ప్రేయర్స్ పంపిస్తున్నారో వాళ్ళందరి కోరికలు తీరాలని, వాళ్ళందరి ప్రాబ్లమ్స్కి ఒక దారి చూపించాలని బాబాగారికి ప్రే చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను, మనకి ఈరోజు మన ప్రార్థనలకి ఒక మిరాకిల్ జరిగింది అని. అదేంటో చెప్తానండి. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చేసి మన ప్రార్థనలు కానివ్వండి, లేకపోతే నేను ఈరోజు సాయి దివ్య పూజ చేస్తున్నాను, నేను మొక్కుకున్న విషయాన్ని గురించి కానివ్వండి, బాబాగారిని మనసులో తలుచుకొని నేను ఈరోజు మనకి షిరిడీ దర్శనం దొరుకుతుందా అని మనసులో అనుకొని, లాస్ట్ టైము మనకి ఒకళ్ళు పంపిస్తూ ఉంటారండి, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు షిరిడీలో. అతనికి నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను ఎప్పుడు కూడా తొందరగా రెస్పాన్స్ అవ్వరనమాట, వేరే బిజీగా ఉంటారు కాబట్టి. కానీ ఈరోజు నేను పెట్టిన మెసేజ్కి వెంటనే అతను రిప్లై పంపించారు. ఓకే మేడం, నేను పంపిస్తాను అని అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లోనే నాకు షిరిడీలో తీసిన వీడియో మనకి పంపించారండి. ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన అందరికీ ఎవరైతే మన ప్రేయర్స్ అందరం మనం చదివామో బాబాగారి ముందు ఈ గురువారం నాడు, వాళ్ళందరి ప్రేయర్స్ తప్పకుండా నెరవేరుతాయని బాబాగారి ఆశీర్వాదం మనకి షిరిడీ దర్శనం రూపంలో కలిగిందండి. ఈ షిరిడీ వీడియో చూస్తూనే మీరు ఈ సచరిత్రలోని 28వ అధ్యాయం కూడా వింటూ మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనకి అంతే చాలా ఈరోజు బాబాగారి దగ్గర నుంచి మంచి ఆశీస్సులు దొరికినాయి అండి. ఇంకా ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామండి. సాయి సచరిత్రలోని 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు, పురుగులు మొదలుగుని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి, వేద జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కార విద్యందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యం ఉండడిచే వారు సద్గురువు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కాలేరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే యథార్థ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లా అనేవారు, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఏడ్చినట్లుగా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రస్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూసెను. కొన్నాళ్ల తర్వాత దాసగణ కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగణ బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూసిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లా గ్రహించెను. పటము, దాసగణ కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుట ఉవ్విళ్ళు ఊరుచుండెను. సద్గురుని వెదుగుటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులను సహాయపడు అన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరారావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండాను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొరకు వద్ద 15 రూపాయలు తప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనెను. పిమ్మట షిరిడీకి పయనమైను. రైలులో అతడును స్నేహితుడును శంకరారావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుండి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పారు. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జ్ఞామపండ్లను కొనవలననుకొనెను. కానీ
ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచెను. షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పళ్ళ గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పళ్ళను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయమని కోరెను. జామ పళ్ళను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగు చేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువు అయి ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడి చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసనలు గల తామరపు పువ్వును భ్రమరము చూసి సంతరించినట్లుగా బాబా పాదములు చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నిన్ను గూర్చి ఇతరులను విచారించును. ఇతరులను అడుగునేలా మన కండ్లతోనూ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచింపుము. మార్వాడి వద్ద 15 షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఎప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటలు తెలిసినవని ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనించదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమున బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను. అతని వీపుతో నొప్పిగా ఉండెను. బాబా ఇట్లను, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనసును కనుగొని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోష దృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉచ్చమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకునేను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరితో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందును కాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో ఉందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతం చూసేదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసెను. తన భర్తకు కూడా తెలియచేసెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమునందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనముకు కూర్చునిరి కనుక
తెరవేసి ఉండెను. తెరవేసి ఉండనప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించను. బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడి అచ్చట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద తీసి ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించను. బాబా ఆతృతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడి కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండున్నట్లు విశ్వసించిరి. మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాం వినాశయగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు. అతనికి సంధ్యానవనం కానీ గాయత్రి మంత్రం కానీ తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంలో సంధ్యావనమునందు వందనము నేర్పించితిరి. సాయిబాబా శివుని అవతారమేనని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసుకు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారుకు దాదా కేల్గారు రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయవలనని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానేయక ఈ వెధవను తరిమేయుడు అని గర్జించి మేఘనుతో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోము. ఈ మాటలు విని మేగుడు వణక ప్రారంభించెను. అతడు తన మనసులోనున్న విషయములను బాబాకెట్లు తెలుసునని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రంబెక్ పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుట షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనసులోనే మార్పు కలగచేయచ్చు చాలా మేలు చేసెను. అప్పటి నుంచి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల ఒత్తి పిమ్మట వారి పాదతీర్థమును తాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవిని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమును చందనము పూసి గంగానది జలములో అభిషేకం చేయదల్చెను. బాబాకు అది ఇష్టము లేకుండాను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 కోసుల దూరం నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నము లన్నీయు చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండమనెను. బాబా తనకు అభిషేకము వలదనియు పకీరగుటచే గంగాజలముతో తెచ్చి సంబంధము లేదనియు చెప్పెను. కానీ మేగుడు వినలేదు. శివుడి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాను అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లేనని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే ప్రయత్నించెను. కానీ భక్త పారవశమున హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూసెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోద్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేగుడు తన శమ్యపైని పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలము గేయము అని చెప్పి అదృశ్యుడయ్యను.
మేగుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించటం లేదు, కానీ అక్షత అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీటుకు ఆజ్ఞనిమ్మమనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘడిల్లు ఇట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీ వేసి ఉండడిచే అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనెన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపించదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేగుడు కూడా అక్కడికి వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచు మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూసి సరిగా అది తన ధ్యానంలో కనపడి దాని వల్లే ఉన్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని అందుడు నమ్మకమును సిద్ధపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరంలో చేతులు చూసి, ఇతడు నా నిజమైన భక్తుడైనను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇది ఫ్రెండ్స్ సాయి సచ్చత్తులోని 28వ అధ్యాయము. ఇంకా షిరిడి చూసారా ఫ్రెండ్స్? షిరిడి దర్శనం చూసారా? ఈరోజు గురువారం నాడు మనందరికీ పర్టికులర్గా వాళ్ళు షిరిడి నుంచి వాళ్ళు మన కోసం అని వీడియో తీసి పంపించారండి. ఇంతకంటే ఆశీస్సులు మనకి ఇంకెక్కడా దొరకవు అన్నమాట. బాబాగారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు సెలవు. సాయిరామ్.